ఏమైందే నీకు? ఇలా సడన్ గా ముద్దు పెట్టేవేంటి? బావా ఆ నీలు కాని నీలుకి ఇలానే ముద్దు పెట్టుంటాడమ్మా. నీ బొందే నీ బొందో. ఏంటిది? ఇప్పుడు నాకు భయమేస్తుంది. కరెంట్ వచ్చింది కదా, అందుకే భయమేస్తుంది. ఇంత వెలుగులో భయం వేయడం ఏంటి? అవును, ఈ వెలుతురులో వెలిగిపోతున్న నిన్ను చూస్తుంటే నేనేం చేస్తానని భయమేస్తుంది. ఏం చేస్తావేంటి? ఏమో, ఏదైనా చేయొచ్చు. అదే, ఏం చేస్తావు? ఈ క్షణం నిన్ను గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంతదాకా వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. వికాస్ ప్లీజ్ వదులు. వదలటానికి కాదు పట్టుకుంది. రావయ్యా, తొందరగా రా. ఇదిగో ఈ రూమ్ తాళం ఓపెన్ చేయాలి. చెయ్యి. త్వరగా ఓపెన్ చేయవయ్యా, ఎంతసేపు? అయ్యో, తాళం తీయడానికి ఎంతసేపు అంటాయా? ట్రై చేస్తున్నాను సార్, రావడం లేదు. నీ వల్ల కాదని అక్కడే చెప్పొచ్చు కదా. ఏం మనిషివయ్య బాబు, తొందరగా కానీ. అల్లుడు, అసలు నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? లోపల ఉన్నది నీ కూతురు అల్లుడే కదా. ఈ ముసలోడు అప్పుడు లోపల ఉన్నది నా కూతురు నీలు కాదు, దివ్య అన్న విషయం తెలియక నా బుర్ర తింటున్నాడు. కాబోయే దంపతుల విషయంలో ఇంత కంగారు పడటం ఏంటి? అయినా తెల్లవారిని వెళ్ళి ఇతను లాక్కొచ్చి ఇంత హడావుడి చేస్తావు ఎందుకు? అవును, ఈ కృష్ణమూర్తి ఎందుకంత కంగారు పడుతున్నాడు? అంటే లోపలున్నది వీడి కూతురు నీలు కాదనే విషయం వీడికి తెలుసా? మమ్మీ, లాక్ ఇంకా ఓపెన్ కావడం లేదంటే వాళ్ళు లోపల గడియ పెట్టుకున్నారంటావా? అబ్బా ఆగవే, నువ్వు ఒకదానివి. సార్ లాక్ ఓపెన్ అయింది సార్.
బావ షర్ట్ మీద లిప్స్టిక్ ముద్ర ఏంటి? సంతోషించు, ఇంకా బుగ్గల మీద లేదే. ఆ, అదేంటి మమ్మీ, బుగ్గ మీద ఉండాల్సిన లిప్స్టిక్ ముద్ర షర్ట్ మీద ఉందేంటి? వెళ్ళి అడగవే, వెళ్ళు వెళ్ళి అడుగు. అలాగే. కొత్త మొహం పగిలిపోతుంది. చిక్కు వాగే ఉంటే చంపుతా. దూరం మూసుకో. డాడీ, దాని చీర నలిగింది, బొట్టు చెదిరిపోయింది. ఏమైనా జరుగుంటుందంటావా? అలా ఏం జరుగుండదులే. మరీ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు నాన్న? మనం దానికి ఇచ్చిన వార్నింగ్ అలాంటిది కాబట్టి అది అలాంటి సాహసం చేయదు. ఏమో నాన్న, నాకు డౌట్ గానే ఉంది. నువ్వేం కంగారు పడకు. రేవిక, ఈ డోర్ లాక్ అయితే ఓ పట్టణం రాదని తెలుసు కదరా, అలా ఎలా క్లోజ్ చేశారా? నేను లాక్ చేయలేదు తాతయ్య. అయితే ఇది ఎవరో కావాలని చేసిన పనే. ఏమ్మా, ఇది నీ పనే కదూ? వాళ్ళ ప్రైవసీ కోసం చేసావు కదూ? కావాలనే చేశారో అనుకోకుండా జరిగిందో ఏదైతే ఏంటి, రాత్రంతా నిద్ర లేకుండా పోయింది. వాళ్ళు బయటకు వచ్చారుగా, ఇంక పదండి. పదండి. పద. నీలు, ఏమైంది? ఏ దివ్య, రాత్రి ఏం జరిగింది? నువ్వేమంటున్నావు? అది నువ్వే చెప్పాలి. ఏం జరిగిందో నువ్వనుకుంటున్నావో చెప్తే కదా నేనేం చెప్పాలో చెప్తాను. అంటే అబద్ధం చెప్తావా? అది నువ్వు అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నిజం చెప్పు, రాత్రి స్టోర్ రూమ్ లో ఏం జరిగింది? ఏం జరుగుతుంది నీలు? నువ్వు బావా? నేను బావా? నేను బావంటే నువ్వు బావంటావేంటి? నీ మాటకి నా మాట రిప్లై ఇవ్వాలి కదా. ఓకే, వికాస్ కి నీకు మధ్య రాత్రి ఏం జరిగింది? అబ్బా, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి? ఓకే ఓకే ఓకే, స్ట్రైట్ గా అడుగుతున్నాను. దట్స్ బెటర్. రాత్రి వికాస్ కి నువ్వు దగ్గర అయ్యావు కదూ? దగ్గర అవడం అంటే? దివ్య, నాకు ఇరిటేషన్ తెప్పించకు. ఆల్రెడీ ఇరిటేషన్ గానే ఉన్నావు కదా. సరే, పచ్చిగా అడుగుతున్నాను. రాత్రి నువ్వు వికాస్తో కలిసి తప్పు చేసావు కదా? కొడతావేంటి? నువ్వు అడిగిన దానికి నా సమాధానం ఇదే. నిజం చెప్పు దివ్య, నువ్వు వికాస్తో కలిసి తప్పు చేసావు కదూ? ఇంకో చంప కూడా పగులుతుంది. నిజం మాట్లాడితే అంత కోపం ఎందుకు? ఏంటి నిజం? ఏది నిజం? హా? నాది నీలాంటి చీప్ క్యారెక్టర్ కాదు. వాట్? ఎస్, డబ్బు కోసం ఒకరిని ప్రేమించి వాడితో తిరిగి వాడి దగ్గర డబ్బు లేదని తెలిసేసరికి డబ్బు కోసం, ఆస్తి కోసం మళ్ళీ ఇంటికి వచ్చావు చూడు, నాది అలాంటి క్యారెక్టర్ కాదు అని చెప్తున్నాను. నువ్వు అంత ఉత్తమరాలువైతే వికాస్ షర్ట్ మీద ఆ లిప్స్టిక్ మరకలేంటి? నీ చీర నలిగెందుకుంది? నీ పొట్టు చెదరెందుకుంది? అదే కరెంటు పోయినప్పుడు చీకట్లో అలా తెలియకుండా పడ్డాం, అందుకనే అలా జరిగింది. నేను నమ్మను. అది నీ కర్మ. మర్యాదగా నిజం చెప్తావా లేదా? మీ మధ్య ఏం జరగలేదా? ఏయ్ నీలు, ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి మాట్లాడితే స్నేహితురాలువని కూడా చూడు. ఏం చేస్తావేంటి? నేను నీలు కాదు దివ్య అని, నీలు నా చేత ఇలా నాటకం ఆడించింది అని అందరికీ చెప్తాను. బీ ఇన్ యువర్ లిమిట్స్.
చూడు నీలు, నువ్వైనా నాన్నైనా సరే ఏం చేసినా సహిస్తూ భరిస్తూ ఉంది అమ్మకేం కాదు అన్న ఒక ధైర్యంతోనే. అమ్మకేవైనా చెయ్యాలని చూసారో నేను నిజం చెప్పి మీ అంతు చూస్తాను. ఇది మనసులో పెట్టుకొని ప్రవర్తించు. అమ్మా, ఏమైనా తిన్నావా? ఏంటి రాత్రి సంగతి గురించా? అదేం లేదమ్మా, వదిలే. టాబ్లెట్ వేసుకున్నావా? ఏంటమ్మా? టాబ్లెట్ నేను వేశానులేమ్మా. కూతురుగా నీ తల్లికి నువ్వు చేయాల్సిన సేవని తల్లిగా నా కూతురికి నేను చేస్తున్నానమ్మా. పాపం అందరితో పాటు ఇలా జరిగిందని తెలిసి మీ అమ్మకు రాత్రంతా నిద్రే లేదు. బామ్మ, అది నిన్న రాత్రి జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. నీ తప్పుందని ఎవరన్నారు? ఎవరైనా అలా అన్నారా? చెప్పు, వాళ్ళ చెంప పగలగొడతాను. నా కూతురు పెంపకంలో పెరిగిన నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని నాకు తెలుసమ్మా. నువ్వేం చెప్పనవసరం లేదు. ఇదిగో అమ్మకు ఈ పాలు తాగించు. తాగమ్మా. మామ్, ఏంటి అలా అరిచావు? భయపడి చచ్చాను. అపరాధ పరిశోధన అంటే అంతే మామ్. టెన్షన్, భయం, ఇంకా అబ్బబ్బా, ఇంకా ఆపుతావా? సరే సరే, పద పద. ఎక్కడికి? అపరాధ పరిశోధనకి. ఏం పరిశోధన? రాత్రంతా ఆ స్టోర్ రూమ్ ముందు వికాస్ నీళ్లు కోసం ఎదురు చూసి చూసి కంటి మీద కునుకు తీయడమే కుదరలేదు. నాకు నిద్ర వస్తోంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మా ఒక ఆపరేషన్ చేపడితే తిండి, నిద్ర అన్ని మర్చిపోవాలి. అది నా వల్ల కాదే. నువ్వు అలానే అంటావు. పరిశోధనలోకి దిగితే ఇవన్నీ గుర్తుకు రావు. నీకు పుణ్యం ఉంటుంది తల్లి, తను వదిలేవే. కృష్ణమూర్తి బాబాయి, ఆ దివ్య ఏం చేస్తున్నారో, అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకొని అవి ఆధారాలతో సహా సేకరించి ఆ ప్రూఫ్స్ వికాస్ బావ దగ్గర పెట్టి వాళ్ళ పని పట్టేదాకా నో ఫుడ్, నో బెడ్, నో రెస్ట్. నువ్వెక్కడ దొరికేవే నాకు, యమదూతలా? మామ్, అలా అనకు. ఏ నీ మాటలు విని దేవతలు తథాస్తు అన్నారనుకో, ఏ యమదూతలో వచ్చి నిన్ను పట్టుకుపోతారు. అప్పుడు ఇంట్లో గారెలు కూడా చేస్తారు. బోసిని తింగరు బుచ్చో, నిన్ను కని నేను తప్పు చేశానే. సరే, ఏం చేయాలో చెప్పిచావు. అయ్యో, ముందు అడుగులో అడుగు వేసుకుంటూ అపరాధ పరిశోధనకి బయలుదేరాలి. ఇదిగో ఇలా అన్నమాట. కర్మ కర్మ, పద పద. వేస్ట్ నాన్న, నిన్ను నమ్ముకొని వేస్ట్. అమ్మ నీలు, నేను చెప్పేది కాస్త వినమ్మా. వినాలా? ఇంకా ఏం వినాలి? శ్రీజ, నీకు పుణ్యం ఉంటుంది. రాత్రంతా నిద్రలేదే. నీ అపరాధ పరిశోధనతో నన్ను చంపకే, వదలవే. నువ్వేదో చేస్తావని చాలా ఆశపడ్డాను, కానీ చెప్పాను కదా, వేస్ట్. నువ్వు వేస్ట్ అంతే. అదిగో గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ అవునవును, వదిలిందా ఏంటి? మత్తు, నిద్ర మత్తు. ఇదే ఈ తొందరపడతనంతోనే పరిస్థితి ఇంత దూరం తీసుకొచ్చావు. నేనేం చేశాను? దివ్యకి అవకాశం ఇచ్చింది నువ్వే కదమ్మా. గతం కాదు, ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి అది ఆలోచించు. ఒక్క రోజులో అయిపోవాలంటే ఎలా అమ్మా? మమ్మీ, ఐడియా. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అదంతా ఈ ఫోన్లో వీడియో తీస్తే ఎలా ఉంటుంది? నా తల్లి, నా తల్లి, నీకెన్ని తెలివితేటలు ఉన్నాయో. త్వరగా కానీ. ప్రేమ పుట్టడమే ఆలస్యం, పెరగడం చాలా ఫాస్ట్. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతుంది నాన్న.
ఇలాగే నా మీద ప్రేమతో మీ అమ్మ ఇంట్లో అందరినీ ఆస్తి అంతస్తు అన్నీ వదులుకుని నాతో వచ్చేసిందమ్మా. నీ ఫ్లాష్ కట్లన్నీ ఎవరికి కావాలి నాన్న? దివ్యని వికాస్ని విడదీసి మార్గం చూడు నాన్న. వాళ్ళిద్దరిని విడగొట్టడం అంత తేలిక కాదమ్మా. నాకదంతా తెలియదు నాన్న. ముందు అసలు ఇంట్లో అందరి ముందు ఆ దివ్యని బ్యాడ్ చేస్తే ఆ తర్వాత వికాస్కి దివ్యని దూరం చేయడం పెద్ద కష్టమేమి కాదమ్మా. ఎస్, ఇలాంటి ఆలోచన చేయి. వెయ్, ప్లాన్ వెయ్. కమోన్. తట్టిందా? ప్లాన్ తట్టిందా? అమ్మ నీలు, అలాంటి ప్లాన్లు అంత ఈజీగా తట్టవమ్మా. రాత్రికో పెగ్గేస్తే దివ్య మీద వికాస్ పెంచుకున్న ప్రేమని ముక్కలు ముక్కలు తునాతునుకలు చేసేస్తా. నువ్వు ప్లాన్ వేసేదెప్పుడు? అది వర్కౌట్ అయ్యేదెప్పుడు? మమ్మీ, ఇప్పుడు నమ్ముతావా? దాని పేరు నీలు కాదు, దివ్య అని. అవును శ్రీజ, నాకిప్పుడంతా అర్థమైంది. కానీ నాకొక్కటి అర్థం కాలేదు. ఏంటి? ఆ కృష్ణమూర్తి దివ్యనే వికాసుల్ని విడగొడతానంటున్నాడు. ఏం చేస్తాడంటావు? ఏం చేస్తే మనకెందుకు మమ్మీ? వాళ్ళు మాట్లాడిన వీడియో మన దగ్గర ఉంది కదా. ఇది కనుక వికాస్ బావికి చూపిస్తే అప్పుడుంటుంది అస్సలు కథ. పద పద. బామా, బామా, తాతయ్య, త్వరగా రండి. అబ్బబ్బబ్బా, బామా. ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం లేదు బామ్మా, ఈరోజు ఒక గవర్నమెంట్ టెండర్కి అమౌంట్ కోట్ చేశాను. ఇది చాలా పెద్ద టెండర్. ఈ టెండర్ ఎలాగైనా సాధించాలని నేను, నీలు, దివ్య చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఇది ఇప్పటికి ఫైనల్ అయింది. ఈ టెండర్ని ఇవాళ సబ్మిట్ చేస్తున్నాం. సరేరా, ఇవన్నీ నాకేం అర్థమవుతాయి? నన్నెందుకు పిలిచావో అది చెప్పు. అన్నీ తెలుసుకోవాలి బామ్మా. సరేలే, విషయం ఏంటో చెప్పరా. ఏం లేదు బామ్మా, ఇదిగో ఈ కవర్ని నువ్వే అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ తిరిగి నాకిస్తే నేను ఆఫీస్కి బయలుదేరతాను. పైగా నీది లక్కీ హ్యాండ్ కదా. దానికైనా ఇంతలా అరిచావు? ఇటివ్వు. ఆగరా. ఏమైంది తాతయ్య? ఏమి లేదురా, ఈ కవర్ మీ బామ్మ చేత దేవుడి దగ్గర పెట్టించే కంటే నీళ్ళు చేత పెట్టిస్తే మంచిదని. నిజంగా చాలా కరెక్ట్గా చెప్పారు తాతయ్య గారు. చాలా బాగా చెప్పారు. నీలుది పైగా లక్కీ హ్యాండ్ కూడా. ఏ నీలు? డాడీ, చూసావా, చివరికి ఆ అభిగాడు కూడా దివ్య పక్షాన్నే మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ముందుంది అసలు సిసలు కదా. మమ్మీ, మన దగ్గరున్న వీడియో ఇప్పుడు గనక వికాస్ బావకిస్తే ఎలా ఉంటుందంటావు? అస్సలు బాగోదు. అది కాదు మమ్మీ, ఆ వీడియో చూపిస్తే అంత పెద్ద గుట్టుని బయట పెట్టినందుకు బావ నన్ను అభినందించి నా చేత ఆ కవర్ దేవుడి దగ్గర పెట్టిస్తే? ఆ తర్వాత కృష్ణమూర్తి మనిద్దరికి జాయింట్గా పెద్ద కర్మ చేస్తాడు. వాడు అసలు జైలు నుంచి వచ్చిన మనిషి. వాడి విషయంలో ఏం చేసినా చాలా జాగ్రత్తగా సమయం చూసి చేయాలి. అమ్మా నీలు, ఇలా రా అమ్మా. రామ్మా. ఇదిగో తీసుకోమ్మా. అది కాదు బామ్మగారు, మీరు పెద్దవారు, మీరు పోస్ట్ చేస్తేనే కరెక్ట్ అని నా ఒపీనియన్. అవునవును, చాలా కరెక్ట్గా చెప్పావు. ఏమ్మా, చిన్నపిల్లవే, నీకేం తెలిసిన మాట్లాడుతున్నావే? అది కాదు నాన్న, నేను అడుగుతున్నాను. నిన్నగాక మొన్నొచ్చిన ఈ అమ్మాయికి పెత్తనం ఇవ్వడం ఏంటి?
పెళ్లి కాకుండానే కవర్ ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయమండమేంటి? మాట్లాడమేంటి కృష్ణమూర్తి? ఆ, 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 అది ఇంతకు ముందే కృష్ణమూర్తితో డేంజర్ అన్నావు, ఇప్పుడేంటి నీకు సపోర్ట్ ఏమని అడుగుతున్నావు? శత్రువైన అవసరమైనప్పుడు ఇలాంటి సమయంలో వాడుకోవాలి. అయితే నీకు వాడకం బాగానే తెలుసు అనమాట. కృష్ణమూర్తి నిన్నే. ఆ, 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 నేను అన్న దాంట్లో నిజం ఉందా లేదా? నిజం ఉంది, కానీ అత్తయ్య గారి ఆలోచనలో కూడా అర్థం ఉంది. నిజానికి ఈ విషయంలో ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనుకో. అది అది అందరూ అబ్బా. విన్నారుగా. అసెంబ్లీలో ప్రతిపక్షంలాగా మాట మాటికి అడ్డుపడితే నేనేం చెప్పలేనండి. పర్లేదులే చెప్పు. ఏం లేదండి, అత్తయ్య గారు నీలు చేత కవర్ అమ్మవారి దగ్గర పెట్టించాలని అనుకుంటున్నారంటే అందులో ఏదో గొప్ప ఆలోచనే ఉండుంటుంది. కాబట్టి నేను అత్తయ్య గారినే సమర్థిస్తున్నా.